మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఈ రోజున ఎదురు చూస్తున్న విషయాల్లో సత్ఫలితాలు పొందుతారు. ఆశించిన ఫలితాల్లో ఎదురు చూస్తున్న విషయాల్లో ఆర్థిక సంబంధమైన అంశాలు ఎక్కువ శాతం మీకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాలు కావచ్చు, ఆర్థిక అంశాలు కావచ్చు, కుటుంబ వ్యవహారాలు మొదలైనవన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఇచ్చినప్పటికీ కూడా దాంతో మీరు ఏదైనా కొత్త పని చేద్దామని అందిన ఆర్థిక అంశాలని ఉపయోగించి ఏదైనా కొత్త కార్యక్రమం చేసేటప్పుడు వ్యక్తుల చేతిలో మోసపోకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే కనబడుతోంది. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృషభ రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. వృత్తిలో గౌరవం, అలాగే మీకు బాధ్యతలు, కొత్త అవకాశాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం, ఎదురు చూస్తున్న విషయాలలో ఎప్పటి నుంచో చూస్తున్న వాటిలలో నూతన అవకాశాలు, వృత్తిపరమైన అభివృద్ధి మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఏర్పడుతుంది. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి దూర ప్రదేశాలలో నూతన అవకాశాలు, ముఖ్యంగా విదేశీ అవకాశాలు, విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి కానీ, విదేశీ ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేసేవారికి కానీ ఈ రోజున కొత్త అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం, తద్వారా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. అలాగే ఆకస్మికమైన దూర ప్రయాణాలు కొంత మీకు ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో కూడా అనుకూలతల్ని చూపిస్తున్నాయి. కర్కాటక రాశి. అమ్మ, ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా మానసిక ఆరోగ్య విషయంలో కొంత డిప్రెసివ్ థింకింగ్, వచ్చిన ఆలోచన పదే పదే రావడం, ముందుకు వెళ్ళలేకపోతున్నానే అన్న భావన కలగడం, అలాగే అనారోగ్యం కన్నా అనారోగ్య భావనలు అధికంగా ఉండడం, వ్యక్తులతో తెలియని విభేదాలు లాంటివి ఏర్పడడం, ఒక టైప్ ఆఫ్ అసంతృప్తి లాంటిది. ముఖ్యంగా అసంతృప్తితో ఆధ్యాత్మిక ఆలోచనలకు కూడా ఆకస్మికంగా కొంత మీకు అంతరాయాలు లాంటివి కలుగుతాయి కనుక వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. మీ మీద మీరు విశ్వాసాన్ని పెంచుకోవాలి. సింహరాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో మీ వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు చేస్తారు. అలాగే దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. భాగస్వామి వ్యవహారాలు, అలాగే జీవిత భాగస్వామితో కలిపి రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార విస్తరణ కోసం ఆలోచనలు అధికం చేస్తారు. పెట్టుబడులు పెట్టడానికి చేసే ఆలోచనలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏవి ఎలా ఉన్నప్పటికీ ఏ పని చేసినా, ఏ రకమైన వ్యాపార వ్యవహారాలు చేసినా, ఏ రకమైన పెట్టుబడులు పెడదామనుకున్నా కూడా వీలైనంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఒకలాంటి ఆధ్యాత్మిక ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా పాత రుణాలు ఏదన్నా ఉన్నా దాన్ని తీర్చేయడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా రుణాలు చెల్లించడంతో పాటుగా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. దానికి సంబంధించి మీకు చాలా వరకు అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. అలాగే దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నాలు చేయడం, మీ సామర్థ్యాన్ని పెంచుకోవడం, వ్యక్తుల సహకారం బాగుండడం, ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం, దూర ప్రదేశాల్లో అవకాశాలు రావడం, అది మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది మనం ఇక్కడ చెప్పచ్చు. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయి? ఈ తులారాశి వాళ్ళ విషయంలో మనకి ఆలోచనలలో కొంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. అంటే తెలియని అశాంతి, కొంత గందరగోళంలాగా ఈ పని చేయొచ్చా చేయకూడదా అని ఒకే విషయం మీద అనుకోవడం, కొంత మానసిక స్థిరత్వం కొంతవరకు తక్కువగా ఉంటుంది. కాబట్టి ముందు మెంటల్ పీస్ అనేది పెంచుకోవాలి. అంటే మెడిటేషన్ లాంటివి చేయడం,
తర్వాత మెంటల్గా వచ్చిన ఆలోచన అదే పనిగా వచ్చినా కూడా దాన్ని డైవర్ట్ చేసుకుంటూ ఏదన్నా ఉపాసన మీద దృష్టి కేటాయించుకొని, అంటే ఉపాసన అంటే దేవుడి దగ్గర కూర్చుని అలా అదే పనిగా కాకపోయినా కొంత మానసికంగా భగవద్భక్తి వాటి కోసం కొంచెం డైవర్షన్స్ లేకుండా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృత్తిపరమైన విషయాల్లో కొంత అసంతృప్తి, చికాకులు అనేవి ఇబ్బంది పడతాయి. సంతానం యొక్క ఆరోగ్య విషయం కానీ, సంతానం కొరకు వారి యొక్క అభివృద్ధి కొరకు కానీ, వారి కొరకు కానీ ఖర్చులు లాంటివి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అనవసర హృదయాందోళన అనేది అధికంగా ఉంటుంది కనుక దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అయినప్పటికీ కూడా కాన్ఫిడెంట్గా ఉన్న రుణాలు తీర్చేస్తారు. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఈ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వ్యాపార వ్యవసాయాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే తండ్రితో అనుబంధం, తల్లిదండ్రులు, ఈ విషయాలన్నీ కూడా చాలా చాలా సామాన్యంగా ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. గృహ వాతావరణంలో కొంత ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గుతుంది. ముఖ్యంగా ఈ యొక్క వాహనాలు నడిపేవారు వాహనాలకు సంబంధించిన విషయాల్లో తగిన విధంగా చాలా చాలా శ్రద్ధ తీసుకోవాలి. వాహనాలు కానీ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ జాగ్రత్తలు చాలా అవసరం. అలాగే ఈ గృహంలో వాతావరణం, వ్యక్తులతో మీ యొక్క అనుబంధం మొదలైనవన్నీ కూడా కొంతవరకు ప్రశాంతతని తగ్గించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వాళ్ళకి ధైర్యం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ముఖ్యులతో మీకు అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. అంటే మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, మీ యొక్క నైబర్స్ అంటే మీ యొక్క మిత్రులతో కానీ, చుట్టుపక్కల వారితో కానీ అనవసరమైన అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. అనవసరమైన వాదోపవాదాలకి దూరంగా ఉండవలసిన అవసరం అయితే ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే గృహం, తర్వాత స్థిరాస్తులు, తర్వాత వాటికి సంబంధించిన విషయాలు మొదలైన వాటి విషయంలో కూడా ఎక్కువ శాతం దృష్టి పెట్టడం అది కొంత చికాకును కలిగించే అవకాశాలు లాంటివి ఉంటాయి కనుక వాటి విషయంలో నిర్ణయాలు ఏది తీసుకున్నా కూడా సరైన విధంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా ఎవరితో మాట్లాడుతున్నా కూడా ఘర్షణకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా భాగస్వామికి సంబంధించిన కుటుంబ సభ్యులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు, మీ ఇన్లాస్కి సంబంధించిన విషయాల్లో, వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే వారితో మాట్లాడే విషయాల్లో కానీ తగిన విధంగా ఆచితూచి వ్యవహరించాలి. వారికి ఏదైనా అవసరం కానీ, వారి మీ దగ్గర సలహా సంప్రదింపులు కానీ, ఏదైనా మీ దగ్గర సహాయ సహకారాలు కానీ ఆశించినట్లయితే ఆ విషయంలో తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. వాగ్దానాలు చేసేప్పుడు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వారి యొక్క ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చుల్ని అధిగమిస్తూ ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళవలసిన బాధ్యత కనబడుతుంది. కుంభరాశి. మైక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కుంభరాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం, ధైర్యం పెరుగుతాయి. తర్వాత నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. నిర్ణయ సామర్థ్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పోటీలలో నెగ్గడానికి విశేషంగా శ్రమ పడతారు. కృషితో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే కొంత మీ ఆత్మవిశ్వాసం ఇతరులకి అది ఇంకొక విధానంగా కనబడే అవకాశం ఉంది కనుక మాట్లాడేప్పుడు జాగ్రత్త వహిస్తూ మాట్లాడి ముందుకు వెళ్ళవలసిన ఇదైతే కనబడుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం ఉంది కనుక ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ అవి ఆలస్యాలు, ఆటంకాలు, చికాకు కలిగించినా మాట్లాడేటప్పుడు మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జాగ్రత్త వహిస్తూ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడుతూ అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా చేయడానికి అవకాశం అనేది కనబడుతుంది. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఖర్చులు చాలా చాలా అధికంగా కనబడుతున్నాయి. ఆ ఆకస్మికమైన ప్రయాణాలు, దూర ప్రయాణాలు, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ఆ చేసే ఖర్చులు కూడా రుణాలు తీసుకుని మరి ఖర్చు చేసే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. మీకు ఏదైనా ఉండే రుణాలు తీర్చడానికి కూడా అంటే ఏదైనా ఆరోగ్య సంబంధమైన విషయాలు కానీ, శత్రువుల మీద విజయం సాధించడం కానీ, న్యాయపరమైన విషయాల్లో కానీ, అలాగే
దేనికి సంబంధించిన విషయాల కోసం అయినా సరే కొంత మీకు ఖర్చులు అనేవి అధికంగా కనబడుతున్నాయి కనుక ఖర్చుల్ని ముందుగా నియంత్రించుకోవాలి, ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి, రోగనిరోధకతను పెంచుకోవాలి, నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్ళాలి, సమయానికి తగిన విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు మీకు అనుకూలతల్ని చూపిస్తుంది.